ఉజ్జయిని నగరానికి సమీపాన ఉన్న అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. దాని మీద ఒక కాకి, ఒక హంస నివసిస్తున్నాయి. కాకిది దుష్ట స్వభావం, అల్పబుద్ధి అని తెలిసినా కూడా పొరుగున ఉంటుంది ఒకదా అని దాంతో స్నేహంగా ఉండేది హంస. ఒకరోజు ఆ అడవికి వేటగాడు వచ్చాడు. ఎంత ప్రయత్నించినా ఏమీ దొరకపోవడంతో వెనుదిరిగిపోతూ కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద ఆగాడు. అలసిపోయి ఉండడంతో వేటగానికి వెంటనే నిద్ర పట్టేస్తుంది. అది వేసవి కాలం, గాలి లేదు. అతనికి శరీరం అంతా చెమట పట్టింది. మంచి స్వభావం కలిగిన హంస కొమ్మ మీద నిలబడి అతనికి తన రెక్కలతో విసరసాగింది. ఇంతలో అల్పబుద్ధి గల కాకి వచ్చింది. హంస చేస్తున్న పరోపకారం చూసి నవ్వింది. వాడు వేటగాడు, మనల్ని బాణాలతో వేటాడతాడు, వీడికి సేవ చేస్తున్నావు, ఎంత పిచ్చిదానివి అని ఎగతాళి చేసింది. అంతటితో ఆగకుండా ఆ కాకి నిద్రపోతున్న వేటగాడిపై రెట్ట వేసింది. తల మీద తన్ని ఎగిరిపోయింది. దాంతో వేటగాడికి నిద్రభంగం కలిగింది. ఒంటి మీద ఉన్న రెట్ట చూశాడు. కోపం వచ్చింది. వెంటనే పైకి చూశాడు. హంస తప్ప అక్కడ మరో ప్రాణి కనిపించలేదు. తన మీద హంస రెట్ట వేసిందనుకున్నాడు. వెంటనే తన బాణాన్ని హంసకు గురి చూసి వదిలాడు. ఆ బాణం దెబ్బకి హంస చనిపోయింది. వేటగాడు దానిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. నీతి: అల్పులతో సహవాసం అనేక ప్రమాదాలకు తెస్తుంది.